రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు బీభత్సమైన ఫామ్ లో ఉన్నారు. టీమిండియాకు ఇప్పటికీ కీలకంగా నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాతో సిరీస్ లో ఇరగదీశారు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా పైన దడదడలాడించారు. విజయ్ హజారే ట్రోఫీలోనూ దంచికొట్టారు. ఒకే ఒక్క ఫార్మాట్ కు పరిమితమైనప్పటికీ మ్యాచ్ ప్రాక్టీస్ పరంగా ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. అదే జోరులో ఇప్పుడు న్యూజిలాండ్ తో సిరీస్ కు సిద్ధమైపోయారు. దీంతో సీనియర్ల ఫామ్ చూసి న్యూజిలాండ్ కూడా భయపడిపోతోందనే చర్చ జరుగుతోంది. అసలే దూకుడు మీదున్న సీనియర్లను సొంత అభిమానుల మధ్య కట్టడి చేయడం అంత ఈజీ ఏమీ కాదు. పైగా కివీస్ పై రివెంజ్ తీర్చుకోవాలనే పట్టుదలతో సీనియర్లు ఉన్నారు. 2024లో ఎప్పుడూ లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ లో భారత్ క్లీన్ స్వీప్ అయింది. సీనియర్లు ఉన్నప్పటికీ కివీస్ చేతిలో ఓడిపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిజానికి కొంతకాలం టెస్టుల్లో ఆడాలని ఇద్దరు అనుకున్నారు. కానీ కివీస్ చేతిలో భారత్ సిరీస్ ఓటమే రోకో టెస్ట్ కెరీర్ ను డేంజర్ లో పడేలా చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ లోనూ ఇద్దరు అంచనాలు అందుకోలేకపోయారు. విమర్శలు పెరిగిపోయాయి. అదే సమయంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ ను దృష్టిలో పెట్టుకుని రోకోను సెలెక్టర్లు కూడా సైట్ చేశారని చర్చ జరిగింది. హెడ్ కోచ్ గంభీర్ పాత్ర కూడా అందులో ఉందని సోషల్ మీడియాలో టాక్ నడిచింది. అయితే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందే కోహ్లీ, రోహిత్ లాంగ్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. టెస్టుల్లో తమ రిటైర్మెంట్ కు ఓ రకంగా కారణమైన న్యూజిలాండ్ పై ఇప్పుడు వన్డే సిరీస్ లో రివెంజ్ తీర్చుకోవాలనే కసితో సీనియర్లు ఉన్నారని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇదే టైంలో రోకో గురించి న్యూజిలాండ్ వన్డే జట్టు కెప్టెన్ మైఖేల్ బ్రేస్వెల్ స్పందించాడు. ఇద్దరిని తాము లైట్ తీసుకోలేమన్నాడు. ఒకవేళ ఇద్దరిని తక్కువ అంచనా వేస్తే అది పొరపాటే అవుతుందన్నాడు. రోహిత్, కోహ్లీ భీకరమైన ఫామ్ లో ఉన్నారని గుర్తు చేశాడు. టీమిండియాకు సీనియర్ల సేవలు చాలా అవసరం అన్నాడు. ఇద్దరిని తక్కువ అంచనా వేసినా, విమర్శించినా అది మూర్ఖత్వమే అవుతుందన్నాడు. వన్డే వరల్డ్ కప్ లోనూ ఇద్దరూ ఆడాలని కోరుకుంటున్నానన్నాడు. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చాడు. మరి కివీస్ తో 3 వన్డేల సిరీస్ లో రోకో హిట్ అవుతారా? ఆసీస్ సౌత్ ఆఫ్రికాపై రాణించినట్టుగానే పరుగుల మోత మోగిస్తారా అనేది ఆసక్తి రేపుతోంది. 3 మ్యాచ్ల సిరీస్ లో అభిమానుల ఫోకస్ ఎక్కువగా రోహిత్, కోహ్లీ మీదే పడబోతోంది.